హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్ మీకు తీసుకొని వచ్చాను. సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మనకి కంపెనీ పేరు చూసుకుంటే రిక్రూట్ ఫోర్జ్ అండి. వీళ్ళు రికార్డ్ రిపోర్ట్ అకౌంటెంట్ రోల్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 9 hours ఎగో అని ఉంది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో జాబ్ టైటిల్ చూసుకుంటే రికార్డ్ రిపోర్టు అకౌంటెంట్ రోలు. సో ఎక్స్పీరియన్స్ 1 to 3 years అయితే అడుగుతున్నారు. వర్క్ మోడ్ ఫుల్ టైం రిమోట్ అనమాట. శాలరీ కూడా 3 lakhs per annum నుంచి 10 lakhs per annum అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తున్నాం ఒకసారి. We are hiring a record report accountant to support our accounting operations across both property level and corporate functions అనమాట. This is a remote opportunity for finance professionals who are detail oriented, organized and comfortable working in high volume fast paced environments అని వాళ్ళైతే ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు జాబ్ గురించి. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఒకసారి ప్రిపేర్ అక్యురేట్ జనరల్ ఎంట్రీస్ అండ్ మెయింటైన్ మంత్లీ అకౌంట్ రికాన్సిలేషన్స్, దాంతోపాటు పోస్ట్ ట్రాన్సాక్షన్స్ టు ద జనరల్ లెడ్జర్ అండ్ అసిస్ట్ విత్ మంత్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్, పర్ఫామ్ అక్యురల్ ఎంట్రీస్ అండ్ అదర్ ఎండ్ టు ఎండ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, దాంతోపాటు ప్రాసెస్ ఇన్వాయిసెస్, మెయింటైన్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ డేటా ఎంట్రీ, రెస్పాండ్ టు ఎంక్వైరీస్ ఫ్రమ్ క్లయింట్స్, రెసిడెంట్స్ ఆర్ ప్రాపర్టీ మేనేజర్స్ రిగార్డింగ్ స్టేట్మెంట్స్ ఆర్ లెడ్జర్స్ అనమాట. దాంతోపాటు రికాన్సిల్ బ్యాంక్ స్టేట్మెంట్స్, వెండార్ ఇన్వాయిసెస్, వెండార్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్స్, ట్రాక్ యూటిలిటీ పేమెంట్స్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ సెటిల్మెంట్స్, assist in preparing and analyzing monthly financial reports for managed properties, దాంతోపాటు సపోర్ట్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొవైడ్ రీసెర్చ్ ఆర్ రిపోర్టింగ్ ఆన్ అకౌంటింగ్ ఇష్యూస్ యాజ్ నీడెడ్ అని జాబ్ డిస్క్రిప్షను ఒక రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకి ఒకసారి మెన్షన్ చేస్తారు. మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్స్, స్కిల్స్ ఏం కావాలో చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ టు ఫీల్డ్, 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిలవెంట్ అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, జనరల్ లెడ్జర్ మేనేజ్మెంట్, తర్వాత ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా కొంచెం ఐడియా ఉండాలన్నమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్పెషలీ ఫర్ ఎంగేజింగ్ విత్ యూఎస్ బేస్డ్ క్లయింట్స్. సో ఇదైతే యూఎస్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి మనమైతే కంపల్సరీ ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్లో. తర్వాత హైలీ ఆర్గనైజ్డ్ అండ్ అనలైటికల్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అబిలిటీ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ టు మీట్ డెడ్ లైన్స్, వర్క్ అండర్ ప్రెషర్, ఇవైతే ఉంటుందన్నమాట. సో మనమైతే దీనికి ఫుల్ ఫోకస్డ్గా, ఫుల్ ప్రిపేర్డ్గా ఉండాలి. తర్వాత కంఫర్టబుల్ వర్కింగ్ డ్యూరింగ్ పసిఫిక్ టైము. సో పిఎస్టీ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనం కూడా కొంచెం దానికి వర్కింగ్ అండర్ పసిఫిక్ టైమ్స్లో ఉంటుంది కాబట్టి మనమైతే దానికి కంఫర్టబుల్గా ఉండాలి. తర్వాత ప్రయర్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్డి యాప్ ఫోలియో ఆర్ క్విక్ బుక్స్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. సో మనకి క్విక్ బుక్స్ కానీ మనకైతే వీటిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. అవి ఆర్డి యాప్ ఫోలియో ఆర్ క్విక్ బుక్స్ అనమాట. సో స్కిల్స్ చూసుకుంటే అనలిటికల్ స్కిల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, రికార్డ్ రిపోర్టు, ఆర్గనైజేషన్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ స్కిల్స్, తర్వాత జనరల్ లెడ్జర్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, జనరల్ లెడ్జరు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవైతే మెయిన్గా చూస్తారనమాట. సో మీరు కూడా ఏమన్నా ఈ ఒక రిమోట్ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ కానీ ఈ వీడియో కానీ పూర్తిగా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద. సో మీరైతే అది ఒకసారి చెక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఎవరైతే అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా జాబ్ అప్లై చేసుకోండి. సో మనకైతే 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది కానీ 10 lakhs వరకు ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ కూడా మనకి శాలరీ నెగోసియేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరైతే ఈ జాబ్ ఆపర్చునిటీ ఒకసారి యూటిలైజ్ చేసుకోండి. సో ఇదే అండి ఈ జాబ్కి సంబంధించిన వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.